హలో గాయ్స్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా కబడ్డీ 360తో పాటుగా వేరే ఇతర సంస్థాగత మాధ్యమాలు కొన్ని అప్డేట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఈసారి ఆగస్టులో జరగబోతుందంట. అది కూడా ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 20 లోపలే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ జరగబోతున్నట్టుగా వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఈసారి ఆక్షన్ ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 20 లోపల ఏదో ఒక 3 రోజుల్లో జరగబోతోంది. సో ఈసారి ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్, నరేందర్ కండోలా, భరత్ హుడా లాంటి ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ ఈసారి ఆక్షన్లో కనిపించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ సీనియర్ సూపర్ స్టార్స్ లైక్ రాహుల్ చౌదరి, పర్దీప్ నెర్వాల్ లాంటి సీనియర్ సూపర్ స్టార్స్ కూడా ఈ సంవత్సరం మనకి ఆక్షన్లో కనిపించబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ లాస్ట్ సీజన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి పవన్ కుమార్ షరావత్ కూడా ఈసారి ఆక్షన్లో మరోసారి మెరవబోతున్నాడు. సో ఈ నేపథ్యంలో ఈసారి చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకుంది ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. ఇంతకీ ఈసారి ఆగస్ట్ 15 నుంచి 20 వరకు ఆక్షన్ జరగబోతుంది అని చెప్పాం కదా. ఆ ఆక్షన్లో ఏ ప్లేయర్ రావాలి, ఏ టీం ఆ ప్లేయర్ని కొనుక్కోవాలని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.